నెల్లూరులో జరిగిందే నరసరావుపేటలో కూడా జరగబోతుందా? అనిల్ పరిస్థితి దారుణం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల్లో ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇన్ఛార్జీల్లో మార్పు పేరుతో ఇప్పటికే 5 జాబితాలను విడుదల చేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా అగ్రనేతలకు సైతం టికెట్లు ఇవ్వకుండా గెలుపు గుర్రాలను ఎంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో అధికార వైసీపీలో అసమ్మతి సెగలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీ టీడీపీ మరియు జనసేన కూటమిలో చేరారు. ఇక తాజాగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా జగన్ ఖరారు చేశారు. నరసరావుపేట ఎంపీ స్థానంపై వైసీపీ మొదటి నుంచి ఒక బలమైన బీసీ నేతను బరిలోకి దింపాలని యోచిస్తున్నది. దీంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన గుంటూరు వెళ్లని జగన్ సూచించారు. కానీ ఆయన నిరాకరించారు. తాను నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కానీ అందుకు జగన్ అంగీకరించలేదు. దీంతో శ్రీకృష్ణదేవరాయలు పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక దీంతో నరసరావుపేట ఎంపీ స్థానంలో వైసీపీ ఎవరిని బరిలోకి దించుతుంది అని ఆసక్తి నెలకొంది. అలా జగన్ ఎవరు ఊహించని విధంగా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ పేరును గత రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే అనిల్ కూడా తాను నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించాడు. ఈ క్రమంలోనే నెల్లూరులో జరిగిన ఓ మీటింగ్ లో అనిల్ మాట్లాడుతూ నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తన నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో తెలియచేశారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఇన్నాళ్ళు అసెంబ్లీకి వెళ్లి చంద్రబాబుని తిట్టాను. ఇకపై ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటుకు వెళ్లి బాబుని తిడతాను అంటూ సెలవిచ్చారు. తనను నమ్మి ఓటేసిన ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా ఏ విధంగా పని చేయాలో, అలా గెలిచిన నాయకులు వైసీపీ పార్టీలో ఏ విధంగా పని చేస్తారో తెలియని వారికి ఒక్క ముక్కలో కుండ బద్దలు కొట్టారు అనిల్ కుమార్. ఇలా పక్క పార్టీ నేతల మీద కౌంటర్లు వేయడానికి ఉన్న శ్రద్ధ తమ శాఖపై ఉంచితే ఏపీలో కొన్ని ప్రాజెక్టులైనా పూర్తయ్యేవి కదా సార్ అంటూ సోషల్ మీడియాలో మంత్రి గారికి కౌంటర్లు పడుతున్నాయి. ఈ విధంగా అనిల్ నరసరావుపేటలో అడుగు పెట్టక ముందే విమర్శల పాలయ్యాడు. గతంలో తన ఎమ్మెల్యేగా ఉన్న నెల్లూరు టౌన్లో కూడా సొంత నాయకులతోనే పేచీకి దిగిన అనిల్ ఇప్పుడు నియోజకవర్గం మారినా కూడా ఆయన పరిస్థితి అలానే ఉంది. ప్రస్తుతం అధికార వైసీపీ గట్టుకాలం నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనిల్ నరసరావుపేటలో ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి.